మీకు పిల్లలుంటే వాళ్ళ యొక్క ఫ్యూచర్ కోసం ఫినాన్షియల్ ప్లానింగ్ ఏ విధంగా చేసుకోవాలి, వాళ్ళ కోసం మన డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఇవన్నీ నేనైతే ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. వన్స్ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళే మన జీవితం. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. ఎక్కువగా మనం వాళ్ళ మీద ఖర్చు పెట్టేది చదువుకే ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటాం. అదేవిధంగా మన దేశంలో ఎడ్యుకేషన్ యొక్క ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 10% కన్నా ఎక్కువ ఉంది. మనం ఇప్పుడు సరిగ్గా ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. వాళ్ళు మంచి స్కూల్లో మంచి కాలేజ్లో చదువుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఏ విధంగా ప్లానింగ్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే వాళ్ళ కోసం పెట్టుబడి పెట్టాలి. ఎక్కడ? చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ గవర్నమెంట్ స్కీమ్. ఏంటి? సుకన్య సమృద్ధి యోజన. ఎవరింట్లో అయితే ఆడపిల్ల ఉందో వాళ్ళ కోసం మాత్రమే ఈ స్కీమ్. మీ పాప ఏజ్ 10 కన్నా తక్కువ ఉంటే ఈ ఖాతాని బ్యాంక్ వెళ్ళి లేకపోతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఓపెన్ చేయండి. వడ్డీ వచ్చేసి 8%, ప్రెజెంట్ 8%. అదేవిధంగా ఇది 100% సేఫ్. ఎంత పెట్టుబడి పెట్టాలి? మినిమం ఇయర్లీ 250 అంతే. మ్యాక్స్ వచ్చేసి 1,50,000. అర్థమైందా? 250 మనం డిపాజిట్ చేసినా చాలు, మెయింటైన్ అవుతుంది. మ్యాక్స్ వచ్చేసి 1,50,000 వరకు డిపాజిట్ చేయాలి 1 ఇయర్లో. అంతకంటే ఎక్కువ చేయలేము. ఎన్నిసార్లు అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ మీ జీతంలో 1,000 మిగిలింది. ఆ 1,000 డిపాజిట్ చేయండి. అలా ఎన్నిసార్లు అయినా చేసుకోండి. బట్ ఒక ఇయర్లో 1,50,000 కన్నా ఎక్కువ డబ్బుని డిపాజిట్ చేయలేరు. ఇంకా టెన్యూర్ ఎంత? ఎన్ని ఇయర్స్ వరకు మనమైతే డిపాజిట్ చేస్తూ ఉండాలి? ఖాతా ఓపెన్ చేసిన 15 ఇయర్స్ వరకు మనమైతే డిపాజిట్ చేస్తూ ఉండాలి. అర్థమైందా? ఆ తర్వాత 6 ఇయర్స్ వెయిటింగ్. 15 ఇయర్స్ తర్వాత మనం డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఖాతా ఓపెన్ చేసిన 21 ఇయర్స్ తర్వాత మెచ్యూర్ అవుతుంది. అనగా 21 ఇయర్స్ తర్వాత ఖాతా ఓపెన్ చేసిన 21 ఇయర్స్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ అంతా మనకిస్తుంది బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్. ఫర్ ఎగ్జాంపుల్ 18 ఇయర్స్ దాటాయి మీ పాపకి, పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. డబ్బు ఇస్తారా? ఇస్తారు. 21 ఇయర్స్ కన్నా ముందే ఇచ్చేస్తారు, అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి. లేదా MBA బీటెక్ చదివించాలి, డబ్బు కావాలి, ఇంకా మెచ్యూరిటీ అవ్వలే, ఖాతా ఓపెన్ చేసి 21 ఇయర్స్ కంప్లీట్ అవ్వలే, చదివించాలి, డబ్బు లేదు, ఇస్తారా? ఎస్, ఇస్తారు. సో అడ్మిషన్ తీసుకొని ఆ లెటర్ని చూపిస్తే మనకైతే డబ్బు అంతా ఇచ్చేస్తారు. అదేవిధంగా ఎగ్జాంపుల్గా ఎంత పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది? మీరు ఇయర్లీ మ్యాక్స్ వచ్చేసి 1,50,000 అంతే డిపాజిట్ చేశారనుకుందాం. ఓకేనా? మ్యాక్స్ వచ్చేసి 1,50,000 అండ్ ఇక్కడ వడ్డీ వచ్చేసి 8%. 8. సో మీ పాప ఏజ్ 1. సో ఈ ఖాతాని మీరు 2023 ఈ ఇయర్లో ఓపెన్ చేశారు. సో నేను చెప్పా 21 ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ అవుతుంది. ఇప్పుడు 2023 అంటే మెచ్యూరిటీ అయ్యేది 2044. చూడండి 2044. సో ఇయర్లీ 1,50,000 అంటే 15 ఇయర్స్లో మీరు పెట్టుబడి పెట్టేది 22,50,000. సో మీకు ఓన్లీ వడ్డీయే 44,84,000 జనరేట్ అవుతుంది. అర్థమైందా? ఓన్లీ వడ్డీయే అంతా మనకైతే జనరేట్ అవుతుంది. సో అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 67,34,534 రూపీస్. 67 lakh. సో ఇంత డబ్బు మెచ్యూరిటీ తర్వాత మనకైతే వస్తుంది. అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్ సెక్షన్ 80C వర్తిస్తుంది. 1 ఇయర్లో ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేస్తామో అందులో 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ ఎవరికి వస్తుంది? ఫాదర్కి. సో ఫాదర్ ఈ ఖాతాని పాప పేరు మీద ఓపెన్ చేస్తాడు కనుక ఫాదర్కి ఈ బెనిఫిట్ వస్తుంది. అదేవిధంగా ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో దాని మీద ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మెచ్యూరిటీ తర్వాత ఎంతైతే అసలు ప్లస్ వడ్డీ వస్తుందో దాని మీద కూడా ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. క్లియర్? ఓకేనండి, బాగానే చెప్పారు. కానీ మాకు పాప లేదు, బాబు ఉన్నాడు, ఎలా? అదేవిధంగా మా పాప ఏజ్ 10 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంది, ఎలా? నెక్స్ట్ స్కీమ్, ఇది కూడా గవర్నమెంట్ స్కీమే. అదే PPF, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్.
ఈ ఖాతాని కూడా మనం బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఓపెన్ చేయాలి. వడ్డీ ఎంత? 7.1%. డిపెండ్స్ అపాన్ గవర్నమెంట్, మారుతూ ఉంటుందన్నమాట. ఎవ్రీ క్వార్టర్ మారుస్తూ ఉంటారు. ప్రెజెంట్ 7.1%. మినిమం పెట్టుబడి ఎంత? ఇయర్లీ మ్యాక్స్ వచ్చేసి 1,50,000. టెన్యూర్ ఎంత? 15 ఇయర్స్. మనం 15 ఇయర్స్ పాటు పెట్టుబడి పెడుతూ ఉండాలి. 15 ఇయర్స్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకైతే ఇస్తుంది ఆ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్. అర్థమైందా? ఇక్కడ కూడా ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్. మనం ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేస్తూ ఉంటామో ఇయర్లీ, దానిలో సెక్షన్ 80C వర్తిస్తుంది. సేమ్ అదేవిధంగా వడ్డీ పైన నో ట్యాక్స్. టెన్యూర్ తర్వాత అనగా 15 ఇయర్స్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ ఇస్తారు కదా, దాని మీద కూడా నో ట్యాక్స్. సో ఇప్పుడు చూద్దాం. ఇయర్లీ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ 1,50,000. ఓకేనా? అండ్ 15 ఇయర్స్ వడ్డీ వచ్చేసి 7.1%. మనం టోటల్గా పెట్టుబడి పెట్టేది 22,50,000. మనకొచ్చే వడ్డీ 18 lakh. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 40 lakhs మనకైతే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బాబు ఏజ్ 2. ఇప్పుడు ఈ ఖాతాని ఓపెన్ చేసినా కూడా మీ బాబుకి 17 ఇయర్స్ వచ్చేసరికి మీ చేతిలో 40 lakhs ఉంటాయి. సో చదువు మంచిగా చదివించవచ్చు. అదేవిధంగా మీ పాప ఏజ్ ఇప్పుడే 10 ఇయర్స్ దాటింది. సో సుకన్య సమృద్ధి యోజన అర్హత లేదు. సో ఈ ఖాతాని ఓపెన్ చేసినా కూడా మీ పాపకి 25 ఇయర్స్ వచ్చేసరికి ఇంత డబ్బు మీకైతే వస్తుంది. పెళ్ళి ఆరాంగా చేసుకోవచ్చు. సో ఈ ఖాతాని ఓపెన్ చేయండి. నెక్స్ట్ వన్, సౌరిన్ గోల్డ్ బాండ్స్. గోల్డ్ బంగారం విలువ పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2011లో 24 క్యారెట్ 10 grams వచ్చేసి 26,000. ఇప్పుడు ఈరోజు 60,000, 60,000. 2011లో 26,000, ఇప్పుడు 60,000. ఆ విధంగా బంగారం విలువ పెరుగుతూ ఉంది. సో బంగారంలో కూడా మనమైతే మన డబ్బుని పెట్టుబడి పెట్టుకోవచ్చు. చాలామంది చేసే తప్పు ఏంటంటే వాళ్ళ పాప బాబు పెళ్లి కోసం, ఫ్యూచర్లో పెళ్లి కోసం ఇప్పటి నుంచే ఆర్నమెంట్స్ అన్నీ కొంటూ ఉంటారు. ఉంగరం, చైను, వడ్డానం అంటే వాళ్ళ కోసం కొనుక్కుంటారు. పేరెంట్స్ కొనుక్కుంటారు, రేపొద్దున యూజ్ అవుద్ది వాళ్ళకి పెళ్లి టైంలో పెట్టొచ్చు అని చెప్పి కొంటూ ఉంటారు. అది తప్పు. ఎందుకంటే మనం ఆర్నమెంట్స్ కొంటున్నట్లయితే మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఛార్జెస్, GST అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేకింగ్ ఛార్జెస్ 3 to 25%, వేస్టేజ్ 10 to 18%, GST 3%. సో ఒకవేళ మీ ఉద్దేశం పెట్టుబడి అయితే, ఇన్వెస్ట్మెంట్, నా పిల్లల కోసం నేను పెట్టుబడి పెడతా ఫ్యూచర్ కోసం అనుకున్నట్లయితే ఫిజికల్ గోల్డ్ కాకుండా సౌరిన్ గోల్డ్ బాండ్స్లో పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే రెండు సేమ్. ₹1,00,000 ఎంతైతే బంగారం వస్తుందో ఇక్కడ కూడా ₹1,00,000 అంతే విలువైన బాండు మీకైతే ఇస్తుంది గవర్నమెంట్. సౌరిన్ అనగా గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్ రాసిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 పెట్టుబడి పెట్టారు. ఈరోజు 1 గ్రాము ఎంతైతే ఉందో దాని ప్రకారంగా ఎన్ని గ్రామ్స్ అయితే వస్తాయో అంత రాస్తారు, మనం క్యారీ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో 8 ఇయర్స్ తర్వాత, దీని టెన్యూర్ 8 ఇయర్స్, 8 ఇయర్స్ తర్వాత అప్పుడు గ్రాము బంగారం ఎంతైతే ఉందో అంత డబ్బు మనకైతే ఇస్తుంది గవర్నమెంట్. ఇక్కడ అమ్ముకున్న సేమ్ అంత డబ్బు వస్తుంది. కానీ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఛార్జెస్, GST ఏముండవు. ఇక్కడ ₹1,00,000 విలువైన బంగారాన్ని కొన్నాం, దానికి మళ్ళీ ఆర్ ఛార్జు, ఈ ఛార్జ్ అని చెప్పి 1,20,000 వేస్తారు. అమ్మాలనుకున్నట్లయితే మనకు వచ్చేది 1,00,000. కానీ ఇక్కడ అటువంటిది ఏమీ ఉండదు. ప్లస్ ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ మనకైతే 2.5% వడ్డీని ఇస్తూ ఉంటుంది. అర్థమైందా? ఇయర్కి 2 times 2.5% వడ్డీనైతే ఇస్తూ ఉంటుంది గవర్నమెంట్. 8 ఇయర్స్ తర్వాత వాల్యూ ప్రకారంగా మనకైతే డబ్బు అన్నది వస్తుంది. అది ప్రాఫిటే, ఇది ప్రాఫిటే. ప్లస్ ట్యాక్స్ బెనిఫిట్. ఎంతైతే రిటర్న్ వస్తువు ఉందో ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరమే లేదు. సో ఇది కూడా బెనిఫిటే. ఫ్యూచర్లో 8 ఇయర్స్ తర్వాత అమ్మేసుకుంటారు. ఆ తర్వాత బంగారం ధర ఎంతైతే ఉందో దాని ప్రకారంగానే డబ్బు వస్తుంది. మళ్ళీ కొనుక్కోండి బంగారం. ఇన్ని సంవత్సరాలు 8 ఇయర్స్ పాటు వడ్డీ వచ్చింది కదా, సేఫ్గా ఉంది. ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. మిడిల్లో కావాలంటే ఎలా, 5 ఇయర్స్ తర్వాత అమ్మేసుకోవచ్చు.
అసలు ఏ విధంగా సావరిన్ గోల్డ్ బాండ్లో పెట్టుబడి పెట్టాలి? గవర్నమెంటు ఆర్బీఐ సహాయంతో సంవత్సరానికి 4 సార్లు వదులుతుంది స్లాటు. అంటే మే 15 to 20 పెట్టుబడి పెట్టుకోండి అని చెప్పి వదులుతుంది. ఆ టైంలో మనమైతే బ్యాంక్ వెళ్ళి, లేకపోతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి, లేకపోతే ఈ ట్రేడింగ్ అకౌంట్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. అర్థమైందా? అమ్ముకోవాలంటే ఎలా? 5 years తర్వాత అమ్మేయాలి అనుకున్నట్లయితే ట్రేడింగ్ అకౌంట్ నుంచి అమ్మేసుకోవచ్చు. అది ఆ తర్వాత సెకండరీ మార్కెట్లో లిస్ట్ అయిపోతుంది. ఇప్పుడు టైం ఇచ్చారు, ఒక 10 days టైం ఇచ్చారు, పెట్టుబడి పెట్టాం. ఆ టైం అయిపోయిన తర్వాత 15 daysలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిపోతుంది, సెకండరీ మార్కెట్లో. సో ఇలా కూడా మనమైతే అమ్ముకోవచ్చు. ఒకవేళ మళ్ళీ డిస్కౌంట్ కావాలి అనుకున్నట్లయితే సెకండరీ మార్కెట్లో రెడీమేడ్గా ఉంటాయి. ఇప్పుడు టైం లేదు, పెట్టుబడి పెట్టాలి, ఓపెన్లో లేదు సావరిన్ గోల్డ్ బాండ్, ఆల్రెడీ వేరే వాళ్ళు అమ్మేసింది, మనమైతే కొనుక్కోవచ్చు. అది కూడా డిస్కౌంట్కి. డిస్కౌంట్ వచ్చేసి 6% డిస్కౌంట్కి మనమైతే కొనుక్కోవచ్చు. అర్థమైందా? కావాలంటే సెపరేట్గా వీడియో చేస్తా. ఇంకా నెక్స్ట్ వన్, చైల్డ్ ప్లాన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మనకైతే చైల్డ్ ప్లాన్స్ ఇస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసిలో జీవన్ తరుణ్, అదేవిధంగా యూలిప్, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎలా వర్క్ అవుతూ ఉంటాయి అంటే, మంత్లీ మనమైతే ఒక 10,000 అనుకుందాం, 10,000 ఓకేనా. సో మనం 10 years పాటు పెట్టుబడి పెట్టాలి, ఇంకొక 10 years వెయిటింగ్. సో 20 years తర్వాత డబ్బు అయితే మనకి ఇస్తారు. ఎంతైతే మనం పెట్టుబడి పెడతామో అది ప్లస్ బోనస్. మిడిల్లో ఏదైనా అయితే, చైల్డ్కి ఏదైనా అయితే ఇన్సూరెన్స్ కూడా ఇస్తారన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది టాటా ఏఐఏ క్లిక్. సో ఇక్కడ మనకి ట్యాక్స్ కూడా ఆదా అవుతూ ఉంటుంది. అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసి 14 lakh, ఏదైనా అయితే 14 lakhs మనకైతే ఇస్తారు నామినీకి. అదేవిధంగా ఇది ఎలా వర్క్ అవుతూ ఉంటుందంటే, మనం ఎవ్రీ మంత్ 10,000 పెట్టుబడి పెడుతూ ఉండాలి 10 years పాటు. సో టోటల్గా మనం పెట్టుబడి పెట్టేది 12 lakh. ఆ 12 lakh వెనక్కి ఇస్తారు, ప్లస్ 88 lakh బోనస్ వచ్చేసి 88 lakh డిపెండ్స్ అపాన్ మార్కెట్. వాళ్ళు మళ్ళీ మన డబ్బుని మార్కెట్లో పెట్టుబడి పెడతారు. ఆ మార్కెట్ బాగుంటే ఇంత డబ్బు రావడానికి ఛాన్స్ ఉంది. అసలు ప్లస్ వడ్డీ, మనం పెట్టుబడి పెట్టింది ప్లస్ బోనస్ అంతా కలిపి 1 కోటి వరకు రావడానికి ఛాన్స్ ఉంది 20 years తర్వాత. ఇది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ మార్కెట్. మళ్ళీ చెప్తున్నా, మార్కెట్. యూలిప్ అంటే ఇన్వెస్ట్మెంటు, ఇన్సూరెన్సు రెండు కలిపి. అర్థమైందా? క్లియర్? సో వీటిల్లో కూడా మనమైతే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పాప ఏజు లేకపోతే బాబు ఏజు 1, ఇప్పుడు ఈ ఖాతాను ఓపెన్ చేస్తే మనకి 20 years తర్వాత, అనగా మీ బాబు ఏజు 21 years రాగానే 1 కోటి రూపాయల వరకు రావడానికి ఛాన్స్ ఉంది. క్లియర్? ఇంకా నెక్స్ట్ వన్, మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో కాస్త రిస్క్ అన్నది ఉంటుంది, కానీ రిటర్న్స్ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో మ్యూచువల్ ఫండ్స్లో చాలా టైప్స్ ఉంటాయి. మీరైతే ఇండెక్స్ ఫండ్స్లో మీరైతే పెట్టుబడి పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, వాటిల్లో కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. మంచిగా రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. నేను చెప్పను ఇందులో పెట్టుబడి పెట్టాలో, మీరు ప్రాపర్గా నేర్చుకొని ఆ తర్వాత పెట్టుబడి పెట్టండి. సో నేను ఎస్ఐపి క్యాలిక్యులేటర్ కొడుతున్నా, ఓకేనా. సో ఎంత పెట్టుబడి పెడితే మనకి ఎంత రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది, డిపెండ్స్ అపాన్ మార్కెట్. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ మీరు ఒక 5,000 మీకోసం, అనగా మీ పిల్లల కోసం పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారు, ఓకేనా. మంత్లీ 5,000. సో రిటర్న్స్ అనేవి 12% జనరేట్ అవుతాయి. మీకు 10 years తర్వాత ఇంత డబ్బు 11 lakh మీకైతే వస్తుంది. మీరు పెట్టుబడి పెట్టేది 6 lakh. సో అందులో 5,61,000 రిటర్న్. ఒకవేళ మీరే కనుక 20 years ప్లాన్ చేసుకుంటే, సో 20 years ప్లాన్ చేసుకుంటే మీరు పెట్టుబడి పెట్టేది 12 lakh, మీకు వచ్చేది 50 lakh. సో పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది వాళ్ళకి నాలెడ్జ్ని ఇవ్వండి. వాళ్ళకి దేనిలో అయితే ఇంట్రెస్ట్ ఉందో దాని వైపే పంపండి. వాళ్ళకి ఇంజనీరింగ్ అంటే ఇష్టం, మీరు సిఏ అంటారు, యాడ్ వచ్చింది టీవీలో సిఏ బాగుంటుంది అని చెప్పి పంపేస్తారు. అలా చేయకండి. వాళ్ళకి దేనిలో అయితే ఇంట్రెస్ట్ ఉందో దాన్నే చేపించండి. మా పేరెంట్స్ అదే చేశారు, మళ్ళీ చెప్తున్నా. అండ్ మీరు కూడా అర్థం చేసుకోండి వాళ్ళని, వాళ్ళ టాలెంట్ని గుర్తించి దానిలోనే పంపండి, ఆ రూట్లోనే. సో ఇదన్నమాట. మీకు కనుక ఇంకా ఎడ్యుకేషన్ కావాలంటే ఫినాన్స్ మీద ఫ్రీడమ్ యాప్లో కోర్సెస్ ఉన్నాయి. ఫ్రీడమ్ యాప్లో టోటల్గా 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సు, స్టాక్ మార్కెట్ కోర్సు, పీపీఎఫ్ఓ కోర్సు, ఆర్డి కోర్సు, హోమ్ లోన్ కోర్సు, ఇన్సూరెన్స్ కోర్సు, ప్రతి దాని మీద కోర్సులు ఉన్నాయి. అదేవిధంగా ఫార్మింగ్, బిజినెస్, ఎవరైతే బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు చెప్తారు మీకు.
అక్కడికి వెళ్ళి ఆ వ్యాపారాన్ని ఎలా స్టార్ట్ చేయాలో మేమైతే A to Z షూట్ చేస్తాం, వాళ్ళు మీకు చెప్తారు. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే ఫార్మర్ సక్సెస్ అయ్యారో వాళ్ళ వద్దకెళ్ళి A to Z మేమైతే షూట్ చేస్తాం, వాళ్ళు మీకు A to Z నేర్పిస్తారు. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. అదేవిధంగా ఇంతకుముందు అన్ని కోర్సెస్కి కలిపి ఒకటే సబ్స్క్రిప్షన్. ఇప్పుడు ఏంటంటే మనకి కావాలంటే ఏ కోర్స్కి ఆ కోర్సు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, స్టార్టింగ్ ఫ్రమ్ 399. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్కి ఎంత చెప్తున్నామంటే కోర్సులో ఇంకెంత చెప్తాం. అదేవిధంగా ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినట్లయితే ఎవరన్నా కింద కామెంట్లో తెలపండి కంప్లీట్లీ వాచ్డ్ అని చెప్పి. అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.